కోసం, మీ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం. అందుకే వెరీ వెరీ వేసారా క్లోజ్? అందుకే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం. ఓకే, సో ప్రేమలుతో చేశారు, మా ముందుకు వచ్చారు, అండ్ ఇప్పుడు డ్యూట్తో రాబోతూ ఉన్నారు. సో ప్రేమలు అంటే లవ్, డూడ్ అంటే ఫ్రెండ్షిప్. వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్. కాబట్టి నేను ఇప్పుడు రెండు పేర్లు చెప్తాను. ప్రేమలు ఎవరికి చెప్తారు, డూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ హార్డ్. వెరీ ఈజీ. లవ్ అండ్ ఫ్రెండ్షిప్, దట్స్ ఇట్. నో, టూ ఆర్ పాజిటివ్ ఫీలింగ్స్, రైట్? సో ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. I can't differentiate. I feel both towards them. బోత్ సేమ్, ప్రేమలు అండ్ డూడ్. ఓకే, అయితే సేమ్ కూడా చెప్పొచ్చు. యూ కెన్ జస్ట్ సే వాట్ ఎవర్. I think both ప్రేమలు. బోత్ ప్రేమలు. ఓకే, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. మళ్ళీ డోంట్ సే బోత్ ప్రేమలు. వన్ ప్రేమలు, వన్ డూడ్. హూ ఇస్ డూడ్? నికేత్ గారు హెల్పింగ్ సమ్ వైజ్ స్మార్ట్ ఆన్సరా? నో కాదా? అయ్యో, చెప్పండి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. Both mass like. మీరు చెప్తారా? ప్రేమలు ఎవరికి ఇద్దాం, డూడ్ ఎవరికి ఇద్దాం? రే, What? I didn't get. ఓకే, నో, లెట్స్ కంటిన్యూ. Yeah. యూ డింట్ ఆన్సర్. కమ్ ఆన్. I said both dude. బోత్ డూడ్. Yeah. అబ్బా, ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు, ఇద్దరికి డూడ్ అయిపోయింది. ఇప్పుడు అసలైన క్వశ్చన్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. నౌ యూ కాంట్ ఎస్కేప్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. డూడ్, ప్రేమలు. Vijay sir ప్రేమలు and Nani garu dude. నాని గారు, డూడ్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి, హూ ఇస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్ ఎవరితో చేద్దామని? I haven't worked with any of the stars here, so I would love to, I'd love to act with them all. ఆల్ ఆఫ్ దెమ్? Yeah, you name them, I will act. ఓకే, హూ ఇస్ యువర్ డూడ్ ఫ్రమ్ డూడ్ సెట్? అదే చెప్పబోతున్నా. ఎక్సెప్ట్ ప్రదీప్ గారు, డూడ్ సెట్లో మీ డూడ్ ఎవరు? I think Sharath Kumar sir. ఓ వావ్. Yeah. ఓకే, వై? He's a dude. He's a pakka dude. చిల్. Yeah. ఎస్. ఈ సినిమాలో మేము ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఎమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి, ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఎనీ ఇమోషన్ దట్ యూ రిమైండ్ నౌ, ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ emotional about this film? Anything emotional about this film? This film is very special to me because the set was fun, yellame. And after the shoot, I missed them a lot. I was telling everyone that, me, my team, everyone missed the set actually. So it was towards the end, I got a little emotional because I missed them. So yeah. Saying bye-bye to this set. Yeah, that was the most emotional moment for me. Wow, personally. amazing. Yeah. That says how connected you are with the team. Yeah, I was really connected to them. Superb. And